హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కియా కెరెన్స్ పోలీస్ కార్ ఎడిషన్ యొక్క డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చేసాను మీ ముందుకి, ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో కియా కార్స్ ఇండియా వాళ్ళు పీబీపీ పర్పస్ బిల్డ్ వెహికల్ వర్షన్ని కియా కెరెన్స్ పైన మనకు ఆటో ఎక్స్పో 2023లో షోకేస్ అనేది చేశారు. సో కియా కెరెన్స్ ఎంపీవీ పైన ఇటు అంబులెన్స్ని అండ్ అలాగే పోలీస్ కార్ రెండింటిని కూడా బేస్ చేసుకొని బేస్ వేరియంట్స్తో అన్వీల్ అనేది చేశారు. సో ఇది మనకు పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్స్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో ఈ ప్రజెంట్ కియా ఎన్ని కార్స్ ఉండగా కెరెన్స్ పైన ఎందుకు ఈ ఎడిషన్స్ని తీసుకొచ్చారంటే, కెరెన్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, లార్జ్గా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది ఎంపీవీ వచ్చేసి, అండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది పోలీస్ వెహికల్ రోల్లోను. సో హవెవర్ కియా ఇండియా వాళ్ళైతేనో సో కెరెన్స్ని ఇలా ఆటో ఎక్స్పో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్వీల్ చేయడానికి. సో ఈ ఎడిషన్స్ని ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్స్ ఏదైనా స్టేట్ వాళ్ళ నుంచి వచ్చి చూసి ఎంక్వైరీస్ చేసి, లేదంటే ఇలాంటి వీడియోస్ నుంచి ఎవరైనా పై అధికారులు చూసి వాళ్ళకి ఇలాంటి ఆర్డర్స్ ఏదైనా కావాలి అంటారనేసి ఇలాంటి ఎడిషన్స్ని లాంచ్ అనేది చేశారు కియా వాళ్ళు కెరెన్స్ పైన. సో మీరు ఒకవేళ నన్ను అడిగినట్టయితే ఎందుకు కియా కెరెన్స్ని చూస్ చేసుకున్నారంటే, కెరెన్స్కి ఒక సపరేట్ స్పెసిఫిక్ మీటప్ ఆఫ్ నీడ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ డ్యూరబుల్గా ఉంటుంది, రియలబుల్గా ఉంటుంది కార్ వచ్చేసి, ఫంక్షనల్ వెహికల్ ఇది ఫర్ ఆపరేషన్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కెరెన్స్ వచ్చేసి. సో ఈ వెహికల్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా కియా కెరెన్స్ పోలీస్ కార్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా, అండ్ దానివల్ల కెరెన్స్ ఓనర్స్ వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని అయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా తెలుగు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీని యొక్క వేరియంట్స్ పరంగా మాడితే కియా కెరెన్స్ పోలీస్ కార్ అండ్ అంబులెన్స్ రెండు కూడా బేస్ స్పెక్ వేరియంట్స్లోనే అన్వీల్ అనేది చేశారు. ప్రీమియం వేరియంట్ అండ్ అలాగే పీబీవీ అంటాం దీన్ని, పర్పస్ఫుల్ బిల్డ్ వేరియంట్ కిందికి అయితే వస్తుంది ఇలాంటి ఎడిషన్స్ని. అండ్ అలాగే ఈ పోలీస్ కార్ వచ్చేసి మీకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండిట్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. బట్ ఆటో ఎక్స్పోలో అన్వీల్ చేసింది మాత్రం కేవలం బేస్ మోడల్ అండ్ ఓన్లీ డీజిల్లో మాత్రమే పెట్టారు 2 కార్స్. ఇన్ కేస్ ఆర్డర్ ప్రకారంగా మీకు పెట్రోల్ కావాలంటే పెట్రోల్, లేదంటే డీజిల్ కావాలంటే డీజిల్లో అయితే అవైలబిలిటీగా ఇస్తారు. సో ఈ పోలీస్ కార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే, ఫస్ట్ పోలీస్ కార్ వచ్చేసి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ కార్ థీమ్ అనేది చూడొచ్చు. దాంట్లో మీకు రెడ్ అండ్ బ్లూ బేస్డ్ డెకల్స్ స్టిక్కర్స్ అనేవి ప్రొవైడ్ చేసిన గ్రాఫిక్స్ అండ్ స్టిక్కర్స్. అండ్ ఇది మనకు కన్ఫామ్గా ఎన్ఏసీ నార్మ్స్ ప్రకారంగా డిజైన్ అనేది చేశారనేది గుర్తు చేస్తుంది. అండ్ పోలీస్ కార్ వచ్చేసి మీకు సైరన్ మౌంటెడ్ రూఫ్తో పాటు చూడొచ్చు, స్ట్రెబుల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసినారు, ఎక్స్టెండ్ అనేవి అవుతాయి. అండ్ వేరబుల్ మెసేజ్ సిస్టమ్ కూడా మనకు ఇంటీరియర్లో కనిపిస్తుంది. సో ఈ పోలీస్ కార్ స్టాండర్డ్ రిటర్న్స్లో చూసుకుని 3 rows సీటింగ్స్తో క్యాబిన్లో అనేది చూడొచ్చు. సో దీనివల్ల క్రిమినల్స్ తీసుకోవడానికి ఈజీగా అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం లుక్స్లో చూసాను. సో కియా బ్రాండింగ్ సిల్వర్ న్యూ కియా లోగో అనేది మనకు బోనెట్ హుడ్ పైన అయితే చూడొచ్చు. ఇది బేస్ మోడల్, ఇది ప్రీమియం వేరియంట్ కిందికి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు అబ్జర్వ్ చేసినట్టయితేనో పోలీస్ అనే బ్రాండింగ్ ఏదైతే మనకు బోనెట్ హుడ్ పైన చూడొచ్చు. అండ్ దాంతోపాటు రెడ్ చెక్స్తో మనకు గ్రాఫిక్ స్టిక్కరీస్ అనేది బోనెట్ హుడ్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్స్లో మీకు ఇందులో డాష్ క్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డాష్ క్యామ్ అనేది ఒక సేఫ్టీ ఫీచర్ కిందకి వస్తుంది. అండ్ కొన్నిసార్లు డాష్ క్యామ్ వల్లనే క్రిమినల్స్ కూడా పట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ సిచ్యువేషన్స్ అనేది 24/7 రికార్డ్ అవుతూనే ఉంటుంది వెహికల్ ఆన్ చేసిన ప్రతిసారి కూడాను. దీనివల్ల కూడా పోలీస్ వాళ్ళకి హెల్ప్ అనేది అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేశారు. అలాగే ఫ్రంట్ మీకు హెడ్ లైట్స్ పరంగా చూస్తేనే బేస్ మోడల్ కాబట్టి ఇందులో మీకు హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో మీకు స్టెయిన్ సిల్వర్ గార్నిష్డ్ అరౌండ్ మనకు ఫ్రంట్ గ్రిల్ పైన కంటిన్యూస్ స్ట్రిప్ లైన్ ట్రీట్మెంట్గా అయితే చూడొచ్చు. అండ్ పారామెట్రల్ టైప్ ఆఫ్ బ్లాక్ గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రిల్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ బంపర్స్ పైన మళ్ళీ మీకు గ్రాఫిక్స్లో చూస్తాను డిఫరెంట్ డిజైన్, రెడ్ చెక్స్ డిజైన్ అండ్ బ్లూ స్టిక్కరింగ్స్ అనేవి మనకు సైడ్ ఫెండర్స్ దగ్గర అయితే అబ్జర్వ్ అనేది చేస్తాము. అండ్ దాంతోపాటు మనము బిలో ద లోవర్ సైడ్ బంపర్స్ పైన చూసినట్టయితేనో ఇందులో మీకు పోలీస్ కార్ అనే నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో అక్కడ మీకు నెంబర్ ప్లేట్ వస్తుంది. అండ్ అక్కడ చూస్తే మీకు ఫ్రంట్ ఎయిర్ డ్యామ్ అనేది చూడొచ్చు. హ్యూజ్ ఎయిర్ డ్యామ్ దగ్గర మీకు ఫ్రంట్ బంపర్స్ దగ్గర స్టెయిన్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ అనేది ఫ్రంట్ బంపర్స్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం లేటెస్ట్ స్టైల్ పోలీస్ కార్ లాగా ఉంటుంది.
అండ్ సైడ్ ప్రొఫైల్లో కనుక చూస్తే వీల్ ఆర్చెస్ విత్ అలాయ్ వీల్స్, టాప్ మోడల్ వచ్చే అలాయ్ వీల్స్, ఒరిజినల్ అలాయ్ వీల్స్ విత్ 16 inches MRF ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు. యాక్చువల్లీ బేస్ మోడల్లో స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ వస్తాయి, బట్ ఇందులో మీకు హెవీ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మీకు అలాయ్ వీల్స్ ఇస్తారు. కొంచెం లేటెస్ట్ లుక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫ్రంట్ ఫెండర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు, మళ్ళీ బేస్ మోడల్ని గుర్తు అనేది చేస్తుంది. అండ్ ఇందులో మీకు బెస్ట్ థింగ్ చెప్పాలంటే సస్పెన్షన్ అనేది ట్యూన్ చేశారు. సో రెయిన్ ఫోర్స్ సస్పెన్షన్ అంటే ఇంకా స్ట్రాంగ్ సస్పెన్షన్ అవుతుంది, హెవీ సిచ్యువేషన్స్ నుంచి కాపాడుతుంది ఇది మీకు. అండ్ హార్డ్ సస్పెన్షన్ అవుతుంది. సో రఫ్ అండ్ టఫ్కి కూడా యూజ్ చేయొచ్చు ఈ వెహికల్. లాట్ ఆఫ్ రిఫైన్మెంట్స్ అనేవి చేశారు, ట్యూన్ చేశారు చెప్తాను. అండ్ పైన మీకు రూఫ్ మౌంటెడ్లో యూజ్ చేయను స్టెబుల్ లైట్స్ అనేవి చూడొచ్చు. అడ్వాన్స్ లైటింగ్ సిస్టమ్ విత్ ఎక్స్టెండెడ్ లైటింగ్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు. ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, అండ్ క్రిమినల్స్ పట్టుకోవడానికి చాలా ఇలాంటి అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ అడ్వాన్స్ టెక్ ఫీచర్స్ అనేవి మనకి ఇందులో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో సైడ్స్లో కనుక చూసాను, సో రౌండ్ వీల్ ఆర్చెస్ రగెడ్ రఫ్ లుక్ ఇస్తుంది. ప్లస్ ఆల్ వీల్స్ కూడా లేటెస్ట్ టాప్ మోడల్ లాగా అనిపిస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు రెయిన్ఫోర్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది చూడొచ్చు విత్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. యాక్చువల్లీ బేస్ మోడల్లో రేర్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, బట్ పోలీస్ వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి బ్రేకింగ్ కానివ్వండి చేజ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ బ్రేకింగ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి 4 డిస్క్ బ్రేక్స్ అండ్ రీట్యూన్ బ్రేకింగ్ అని చేశారు. సస్పెన్షన్స్తో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేశారు. అండ్ డైమెన్షన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ ORVM, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఆన్ ది బేస్ మోడల్ అండ్ స్క్వేర్డ్ వీల్ రౌండ్ వీల్ ఆర్చెస్, విండో గ్లాస్ ఏరియా హ్యూజ్, ప్లెంటీ ఏరియా, బీ పిల్లర్ బ్లాక్అవుట్ టేప్, రగెడ్ లుక్ ఆఫ్ సైడ్ మోల్డింగ్స్ అండ్ క్లాడింగ్స్ అనేవి చూడొచ్చు మీకు. అండ్ రెడ్ అండ్ వైట్ చెక్స్ ట్రీట్మెంట్, బ్లూ కలర్లో పోలీస్ అనేది మీకు సైడ్ డోర్ ప్యానల్స్ పైన హ్యూజ్గా రాశారు, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి దూరం నుంచి. కమింగ్ టు ఇంకా రేర్ ప్రొఫైల్ ఆఫ్ పోలీస్ కార్ ఎడిషన్ చూసే కియా కరెన్సీ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. రెడ్ చెక్స్ అనేది కొంచెం డిఫరెంట్ అండ్ న్యూ లుక్ అనేది తీసుకొస్తుంది. ఇప్పటివరకు మనం చాలా పోలీస్ కార్స్లో రొటీన్ గ్రాఫిక్స్ చూసాము. ఫస్ట్ టైం కియా వాళ్ళు న్యూ ఇన్నోవేటివ్ ఆఫ్ NAC నార్మ్స్ ప్రకారంగా న్యూ గ్రాఫిక్స్ తీసుకొచ్చారు. సో ఫ్యూచర్స్ వైజ్గా చూసాను, మీకు ఇక్కడ మెసేజెస్ కూడా వస్తున్నాయి. ఏదైతే మనకు స్టాబర్ లైట్స్ ఉన్నాయో దాంట్లో మీకు మెసేజ్ నోటిఫికేషన్స్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ వార్నింగ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇది అడ్వాన్స్ అని చెప్పాలి. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఆఫ్ కెరెన్స్ పరంగా చూస్తే కనెక్టెడ్ లైట్ బార్ బోత్ ద కార్నర్స్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ విత్ కియా బ్రాండింగ్ సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పోలీస్ బ్యాచింగ్ మళ్ళీ మీకు రేర్ టైల్ గేట్ పైన. ఫ్యూచర్స్లో మీకు వైపర్ డిఫాగర్ అనేది మిస్ అయింది, బట్ రేర్ కూడా డాష్ క్యామ్ ఇస్తున్నారు, 24/7 రికార్డ్ అవుతుంది విత్ స్పోర్టీ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ లైక్ బేస్ మోడల్ లాగానే వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు రూఫ్ టాప్లో స్టెబర్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, షార్ఫిన్ కాకుండా. సో టైల్ ల్యాంప్స్ వచ్చేవరకు ఇందులో మీకు హెలోజిన్ బల్బ్స్ ఆఫ్ టైల్ ల్యాంప్ ఇస్తున్నారు. ఇవి అంతే ఇంపార్టెంట్ ఫీచర్స్ కాదు కాబట్టి హెలోజిన్ బల్బ్స్ ఆఫ్ హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ చూడొచ్చు. అండ్ రెడ్ చెక్స్ గ్రాఫిక్స్, కెరెన్స్ బ్రాండింగ్ అండ్ పోలీస్ కార్ దగ్గర నంబర్ ప్లేట్, నేమ్ ప్లేట్ అనేది వస్తుంది. అండ్ బిలో ద లోవర్ సైడ్ బ్లాక్ బంపర్స్ పైన మీకు సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ విత్ రిఫ్లెక్టర్స్ అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్లో పెద్దగా టెక్ ఫీచర్స్ ఉండే, బట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి మనకు దొరుకుతాయి. ఒకసారి మనం ఇంటీరియర్ ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. 3 row ఇంటీరియర్ వచ్చేసి. సో ఇంటీరియర్లో చూస్తే మీకు 3rd row కూడా బెంచ్ సీట్ ఇస్తున్నారు. సో క్రిమినల్స్ తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది. లైక్ ఇన్నోవా లాంటి కంఫర్ట్ లేకున్నా కొంచెం తక్కువగా ఉంటుంది, సరిపోతుంది. 2nd row కూడా బెంచ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది పెట్రోలింగ్ వ్యాన్కి. అండ్ ఫ్యూచర్స్లో రేర్ AC ఇలాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంది బేస్ మోడల్లో. సో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, లెదర్ సీట్స్ ఇస్తున్నారు. బ్లాక్ ఇంటీరియర్ అనేది చూడొచ్చు. అండ్ ఫ్రంట్ చూసినట్టయితేనే మీకు డాష్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ రౌండ్ స్టీరింగ్ వీల్. ప్లస్ థింగ్ ఏంటంటే మనకు డాష్లో ఒక బిగ్ టచ్ స్క్రీన్ చూడొచ్చు. దీని ఆటోమోటివ్ ఇంటెలిజెన్స్ డాకింగ్ అడాప్టర్ సిస్టమ్ అంటాము. సో దీనివల్ల వెహికల్ యొక్క ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అవుతుంది, పెట్రోలింగ్ వ్యాన్ ఎక్కడికి వెళ్తుంది, అండ్ లాట్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్ పాసింగ్ కానివ్వండి, కమ్యూనికేషన్ టు అదర్ కార్స్ కానివ్వండి, సో వైర్లెస్ మైక్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ లేటెస్ట్ టెక్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 5-speed గేర్ లివర్ అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. రౌండ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి పెద్దగా ఉండే, కాకపోతే మీకు టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్కి ఉండాల్సిన వెహికల్స్లో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇందులో దొరుకుతాయి. అండ్ TPMS ఇది కూడా ఉంది. అండ్ పైన రూఫ్ మౌంటర్లో మీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ మీకు లైట్స్ అనేవి చూడొచ్చు. సో స్ట్రాబీ లైట్స్ అనేవి మీకు ఎక్స్టెన్షన్ అవుతాయి, రెడ్ అండ్ బ్లూ కలర్లో బ్లింకింగ్ అనేవి చూడొచ్చు.
ఫ్రెండ్స్ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంజన్ గురించి మాట్లాడితే సో ఈ పెట్రోలింగ్ వ్యాన్ ఆఫ్ పోలీస్ కార్స్లో పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబిలిటీగా ఉంటాయి యాక్చువల్గా కెరెన్స్లో వచ్చేసి. బట్ ప్రస్తుతానికి డీజిల్ వెహికల్ మాత్రమే అన్వీల్ చేశారు. సో పెట్రోల్ వచ్చే వరకు 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఉంటుంది అండ్ సెకండ్ ఇంజన్ వచ్చేసి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సో మీకు ఏది కావాలంటే అది మీకు అవైలబిలిటీగా ఇస్తారు ఆర్డర్ ప్రకారంగా. బట్ ప్రస్తుతానికి అన్వీల్ చేసిన డీజిల్ కాబట్టి డీజిల్ స్పెక్స్ చెప్తాను. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 115 bhp ఆఫ్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ బేస్ మోడల్లో మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా అదర్ వేరియంట్స్లో ఏంటంటే రెగ్యులర్ వర్షన్లో 6 స్పీడ్ టార్క్ కంట్రోలబుల్ ఆటోమేటిక్ కూడా వస్తుంది. అండ్ ఇందులో మీకు న్యూ ఓవర్ లాకింగ్ ఇంజన్ అనేది కూడా ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ ద పోలీస్ కార్స్ అండ్ ఆన్ ద అంబులెన్స్ స్పెషల్గా చెప్పాలి అంటే. సో పెట్రోల్ కావాలంటే మీకు పెట్రోల్ వెహికల్స్లో కూడా అవైలబిలిటీగా ఇస్తారు బేస్ మోడల్లో ఈ పోలీస్ కార్స్ అండ్ అంబులెన్స్ వచ్చేసి. సో నాన్న అడిగితే డీజిల్ అయితే బెటర్గా ఉంటుంది. డీజిల్ కొంచెం మైలేజ్ బెటర్గా ఇస్తుంది అండ్ పోలీస్ కార్ వాళ్ళు రఫ్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి డీజిల్ వెహికల్స్ ఆర్ ద బెస్ట్. అండ్ ఇక సేఫ్టీ పరంగా మాట్లాడితే గ్లోబల్ ఎన్క్యాప్ 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది అనుకోండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అంబులెన్స్కి పోలీస్కి ఇంకా అడిషనల్ సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ యాడ్ చేసిన అని చెప్తున్నారు. ఇంకొంచెం హార్డర్గా ఇస్తున్నారు ఎందుకంటే రఫ్ సిచ్యువేషన్స్లో కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఫ్యూచర్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. లైక్ బేస్ మోడల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పోలీస్ కార్లో. ఈఎస్సీ ఉంది, విఎస్ఎం ఉంది, BAS, HAC, DBC, ABS విత్ EBD, TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 4 డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, ఫైర్ ఎక్స్టెన్షన్ మిషన్. సో ఇవన్నీ కూడా మీకు కెరెన్స్ పోలీస్ కార్లో అయితే దొరుకుతాయి. సో ఫ్యూచర్లో ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా తెలుగు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కానివ్వండి ఈ వీడియో ద్వారా కానివ్వండి లేకపోతే అట్లీస్ట్ కియా కెరెన్స్ పోలీస్ కార్స్ ఎడిషన్ని చూసుంటే ఒకవేళ దీని మీద ఏదైనా ఇన్స్పెక్షన్ కానివ్వండి ఎంక్వైరీస్ కానీ చేసి ఆర్డర్ చేసుకుంటే కియా వాళ్ళ నుంచి చేసుకోవచ్చు. సో డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుకింగ్స్ పర్టికులర్ బల్క్ అమౌంట్ ఆఫ్ మనకు ఆర్డర్ చేస్తే ఇలాంటి వెహికల్స్ చేసి ఇస్తారు. అంబులెన్స్ ఉంది, పోలీస్ కార్ కూడా ఉంది. ప్రస్తుతం పోలీస్ కార్ ఎడిషన్ రివ్యూ చేశాను, తొందరలో అంబులెన్స్ కార్ రివ్యూ కూడా చేస్తాను. అంబులెన్స్ అయితే ఇంకా సూపర్ ఫీచర్స్ ఉన్నాయి ఇంటీరియర్లో చూసాను. సో ఇది ఓవరాల్గా వీడియో. తొందరలో ఒకవేళ బుక్ చేసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్స్ని మన తెలుగు రోడ్స్ పైన అయితే చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికి ఏ స్టేట్స్లో అయితే ఇలాంటి వెహికల్స్ లేవు, ఫ్యూచర్లో ఎక్స్పర్ట్ అనేది చేయొచ్చు. తొందరలో బుకింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్లో ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు ఈ కెరెన్స్ పోలీస్ కార్ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.